జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జేఈఈ తెలుగు మంత్ర. జేఈఈ మెయిన్స్ 2027 జనవరి సెషన్కి దాదాపుగా 6 నెలల టైం ఉంది. మరి ఈ కొద్ది టైంలో బాగా చదివి 99% సాధించడం సాధ్యమేనా? దీనికి ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంది. ఆ సీక్రెట్ స్ట్రాటజీని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఒక సీక్రెట్ వెపన్ కూడా ఉంది. అదేమిటో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ సీక్రెట్ వెపన్తో ఈ సీక్రెట్ స్ట్రాటజీని కనుక మీరు ఫాలో అయితే 11th వేస్ట్ అయినా కూడా, ఇప్పటిదాకా పెద్దగా చదవకపోయినా కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి మీరు జేఈఈ మెయిన్స్ 2027 జనవరి సెషన్లో 99% తెచ్చుకోగలరు. అదేమిటో ఈ వీడియోలో చెప్తాను. జేఈఈ 2 సెషన్స్ జరిగినాయి కదా, జనవరి, ఏప్రిల్. వీటిలో కనుక మనం చూస్తే యావరేజ్గా 99% రావాలంటే దాదాపుగా 185 to 190 అవుట్ ఆఫ్ 300. 190కి మించి దాదాపుగా ఉండదు 99%కి. 185 to 190 మధ్యలో ఉండొచ్చు. అలాగే 98% 165, 97% 150. ఇప్పుడు ఈ 99% రావాలంటే సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని టార్గెట్ మనం పెట్టుకోవాలి చూద్దాం. ఫిజిక్స్లో 70 to 80 టార్గెట్ పెట్టుకోండి. కెమిస్ట్రీ దాదాపుగా అలాగే సేమ్ 70 to 80. మ్యాథ్స్లో 45 to 50. మ్యాథ్స్ బాగా టఫ్గా వస్తుంది కాబట్టి దాదాపుగా ఈ రేంజ్లోనే మీకు 99% వస్తుంది. ఇలా టార్గెట్ పెట్టుకొని మీరు చదివితే ఈ 99% సాధించడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడు చెబుతాను. మనం జేఈ సిలబస్ చూస్తే మ్యాథ్స్లో ఒక 14 చాప్టర్స్, ఫిజిక్స్ 20, కెమిస్ట్రీ 20, ఇలా టోటల్గా 54 చాప్టర్స్ ఉంటాయి. అదే అడ్వాన్స్డ్ అయితే కొంచెం ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్స్ కనుక టార్గెట్ కనుక అయితే దాదాపుగా ఈ 54, మనకి టైం ఎంత ఉంది? ఇప్పుడు జూలై నుంచి నవంబర్ 15 కల్లా మీ సిలబస్ అయిపోయేలా చూసుకోండి. అంటే దాదాపుగా 4 months ఉంది. 4 months అంటే దాదాపుగా 16 weeks. ఈ 54 పూర్తి అవ్వాలంటే వీక్కి 3 to 4 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇందులో 11th వేస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అనేక రీజన్స్ వల్ల 11th సరిగ్గా చదవని వాళ్ళు, లైట్గా చదివిన వాళ్ళు, అంటే దాని మీద కమాండ్ లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వారం కూడా ఈ బ్యాక్లాగ్స్ కూడా కొన్ని క్లియర్ చేసుకోవాలి. ఈ 11th సిలబస్లో ఈ బ్యాక్లాగ్స్ ప్లస్ 12th సిలబస్లో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ప్రతి వారం చదువుకోవాలి. తర్వాత అడ్వాన్స్డ్ చదివే వాళ్ళు ఏంటంటే దీనికి అడిషనల్గా ఆ చాప్టర్స్ కూడా కలుపుకోవాలి. అప్పుడు వీక్లీ పెరిగే చాప్టర్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనం వీక్లీ ఎలా చాప్టర్స్ చదవాలి అని చూసాం. ఇంతకీ ఆ చాప్టర్స్ ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ చేయాలి ఇంత తక్కువ టైంలో సిలబస్ కవర్ అవ్వాలంటే? దీనికి ఒక సీక్రెట్ వెపన్ ఉందని చెప్పాను కదా. ఆ సీక్రెట్ వెపన్ ఏంటో చూద్దామా? PYQs. సింపుల్. ఇదే ఒక సీక్రెట్ వెపన్. ఇప్పుడున్న తక్కువ టైంలో మీరు 99% తెచ్చుకోవాలంటే దీని మించిన వెపన్ లేదు. ఈ PYQs ఎన్ని ఇయర్స్ చదవాలి? మినిమం 5 years. మినిమం 5 years చదవాలి. ఏ బుక్స్ చదవాలి? ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా రకాల బుక్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా తీసుకోండి, దాదాపుగా అన్నీ ఒకటే. ఇందులో 2 రకాలు ఉంటాయి. కేవలం మెయిన్స్ మీద ఉండే బుక్స్ ఉంటాయి, మెయిన్స్ PYQs. ఇందులో ఏంటంటే అన్ని షిఫ్ట్ల పేపర్లు, అన్ని క్వశ్చన్స్ మొత్తం ఇస్తారు. నెక్స్ట్ మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్డ్, ఈ రెండు కలిపి ఒక బుక్లో ఉంటాయి చూసారా. అందులో ఏంటంటే ఈ మెయిన్స్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ని
రిమూవ్ చేసి ఒక మోడల్కి ఒకటే ఉంచి తగ్గిస్తారు. ఇందులోనేమో టోటల్గా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇది చేసుకోవచ్చు. మీరు అడ్వాన్స్ కలిసి ఉన్న దాంట్లో క్వశ్చన్స్ రిపీట్ అవ్వకుండా, అంటే మీకు టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా అన్ని మోడల్స్ కవర్ చేయొచ్చు. లేదు మీకు టైం ఉంది, మీకు ఓపిక ఉంది, చేయగలం అనుకుంటే ఇలా మెయిన్స్ వరకు ఉన్నదైనా చేయొచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది చేసుకోండి. ఫస్ట్ ఇవి చేయాలి అంటే ముందు కాన్సెప్ట్ రావాలి కదా. కాన్సెప్ట్ ఎలా చదవాలి అది చూద్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా చదవాలి, థియరీ ఎలా చదవాలి. ఫస్ట్ బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, 11th బ్యాక్లాగ్స్. ఇవి కవర్ చేయాలంటే యూట్యూబ్లో వన్ షాట్ వీడియోస్ చూడండి. తెలుగులో కూడా ఉంటాయి. మన ఛానల్లో వచ్చినంత వరకు చూడండి. మనం కూడా వీడియోస్ చేస్తూ ఉంటాము. అలాగే వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు మీరు. అలాగే హిందీలో అయితే ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, చాలా మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏదో ఒకటే ఫాలో అవ్వండి. సబ్జెక్ట్కి ఒక లెక్చరర్ది ఫాలో అవ్వండి. ఎక్కువ లెక్చరర్ వింటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి. ఇందులో నేహా అగర్వాల్ మేడం ఉంది. ఈ ఛానల్లో మీకు పీవైక్యూస్ బాగా, సొల్యూషన్స్ బాగా ఉంటాయి. ఇందులో చూసుకోండి బాగా పీవైక్యూస్. అలాగే ఫిజిక్స్ ఏబీజే సార్. ఈ సార్ లెక్చర్స్ అన్నీ థియరీ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి బాగా. ఆ డీటెయిల్డ్ థియరీ అనేది బాగా చూసుకోవచ్చు. నెక్స్ట్ అన్అకాడమీ కూడా బాగుంటాయి. నెక్స్ట్ మోహిత్ గోయింకా సార్ది యదునీతి ఛానల్. ఇలా చాలా చాలా ఉంటాయి యూట్యూబ్లో. వాటిని చూసుకోండి, మంచిది మీకు నచ్చింది చూసుకొని వన్ షాట్స్ బాగా చూసుకుంటూ క్లియర్ చేసేసుకోండి. వన్ షాట్ చూసేటప్పుడు ఏం చేస్తారంటే నోట్స్ తీసుకొని మెయిన్ పాయింట్స్ షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. వెంటనే రివైజ్ చేసుకోవడానికి మీకు బాగుంటుంది. టకటక చదివేసుకోండి, టకటక వినేసేయండి. తక్కువ టైం తీసుకోండి. వీలుంటే వీటిని 1.5x 2x ఇలా స్పీడ్లో కూడా వినొచ్చు మీరు. అంటే తక్కువ టైంలో అయిపోవడానికి ఇలా స్పీడ్లో పెట్టుకొని వినండి. అలాగే కెమిస్ట్రీ సాక్షి వోరా. అలాగే మ్యాథ్స్లో మోహిత్ త్యాగి. ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి, మీరు చూసుకొని మీకు నచ్చిన ఛానల్ చేసుకోండి. తర్వాత మన ఛానల్లో కూడా 1 by 1 అన్ని చాప్టర్స్ కవర్ చేసుకుంటూ వీడియోస్ చేస్తాము. అవన్నీ ఫాలో అయిపోండి. ఫస్ట్ ఈ వీక్లీ ఒక 3-4 చాప్టర్స్ అయిపోవాలి అని టార్గెట్ పెట్టుకొని ఇలా వన్ షాట్స్ ఏదైనా ఉంటే చూసుకొని ఈ 12th మీకు వీలుంటే ఫుల్ వీడియోస్ చూడొచ్చు. బ్యాక్లాగ్స్ మాత్రం వన్ షాట్లోనే చూడండి, అంటే తక్కువ టైంలో అయిపోవాలి. కొన్ని కాన్సెప్ట్లు ఎక్కడైనా కొన్ని మిస్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ పీవైక్యూలు చేస్తారు కాబట్టి అది కవర్ అయిపోతాయి. కాబట్టి పర్ఫెక్ట్గా అన్నీ చదవాలి, అన్ని చాప్టర్ మొత్తం రావాలంటే కుదరదు. ఇక్కడ వన్ షాట్ చూసుకోండి, టైం లేదు. 12th కొంచెం మీకు కావాలంటే డీప్గా చదవండి. 11th మాత్రం వన్ షాట్స్ చూసుకోండి. ఇక్కడ 11th 12th రెండు ప్యారలల్గా రెండు చేసుకుంటానండి. మీకు 12th ఒకవేళ డీటెయిల్డ్ లెక్చర్స్ చూస్తుంటే మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది, మన వల్ల కావట్లేదు అనుకుంటే ఇది కూడా వన్ షాట్సే చూడండి. వన్ షాట్స్ చూసి పీవైక్యూల మీద ఎక్కువ బేస్ అయిపోవాలి. మొత్తం పీవైక్యూల మీద బేస్ అయిపోవాలి. ఈ పీవైక్యూలు మనం ఎలా చేయాలని చెప్తాను. కాన్సెప్ట్ వినేసి, క్లాస్ వినేసి మీరు నోట్స్, షార్ట్ నోట్స్ రాసుకున్న తర్వాత డైరెక్ట్గా పీవైక్యూస్లోకి వెళ్ళిపోండి. పీవైక్యూస్లోకి వెళ్ళిపోయి 1 by 1 చేసుకుంటూ ఫస్ట్ పీవైక్యూకి 2-3 minutes టైం ఇవ్వండి. 2-3 minutes ఆలోచించండి ఎలా చేయాలి ఇది అనేది. ముందు ఫార్ములాస్ మొత్తం చదువుకోండి. ఎక్కువ ఫార్ములా బేస్డే ఉంటాయి మెయిన్స్లో. 2-3 minutes తర్వాత రాలేదు అంటే అప్పుడు సొల్యూషన్స్ చూడండి. సొల్యూషన్స్ చూసి నేర్చుకోండి. ఒకవేళ అప్పటికే అర్థం కాకపోతే మళ్ళీ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళిపోండి, మన రిఫరెన్స్ బుక్లోకి వెళ్ళిపోయి మొత్తం డీటెయిల్డ్గా కాన్సెప్ట్ అంతా మళ్ళీ చదవండి. తర్వాత దాని ఎర్రర్ నోట్బుక్ ఒకటి రాసుకోండి. ఇందులో మీరు ఎక్కడ తప్పు చేశారు, ఏ కాన్సెప్ట్ దగ్గర తప్పు చేశారు, ఏది మీకు అర్థం కాలేదు అది నోట్ డౌన్ చేసుకోండి. ఆ నోట్బుక్లో అది రాసుకోండి. నెక్స్ట్ మీరు రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ రివిజన్ చేసుకోండి. చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మన ఛానల్లో మన వీడియోస్ చేస్తాం. మొత్తం విత్ సొల్యూషన్స్ కూడా చేస్తుంటాం. కానీ ఈలోపు మీకు అందుబాటులోకి రావడానికి
మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ పెట్టాం. మీకు సీరియస్ క్యాండిడేట్స్ జేఈ మెయిన్స్లో 99% సాధించాలి అనే కసి ఉన్న క్యాండిడేట్స్ కింద కామెంట్ చేయండి. వాళ్ళకి నేను లింక్ పంపిస్తాను. మన ఫస్ట్ ఐడి పంపిస్తాను. ఆ ఐడిలో మీరు నాకు ఇన్బాక్స్లో పింగ్ చేస్తే మీకు ఆ లింక్ పంపిస్తాను. అందులో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి చాప్టర్కి దాదాపుగా ఎక్కువ ఉండవు. ప్రతి చాప్టర్కి ఇంపార్టెంట్ మెయిన్ మోడల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ ఒక 30 to 50 ప్రతి చాప్టర్కి 3 సబ్జెక్ట్స్కి ఉంటాయి. అవి పీడిఎఫ్స్ అందులో ఇస్తాను, సొల్యూషన్స్ కూడా ఇస్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే ప్రతి చాప్టర్కి 30 to 50 మొత్తం అన్ని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా 6 monthsలో కనుక మీరు బాగా మాస్టర్ చేయగలిగితే, వాటిని బాగా రివైజ్ చేసి మాస్టర్ చేయగలిగితే మీకు 99% వస్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు. మీరు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కరెక్ట్గా టైం టేబుల్ వేసుకొని చెప్పినట్టుగా వీక్లీ 3-4 చాప్టర్స్ మీరు చెప్పినట్టుగా మొత్తం కాన్సెప్ట్ చదువుకొని, కాన్సెప్ట్లో మీరు కొన్ని మిస్ అయినా కూడా ఈ పీవైక్యూల దగ్గర మీరేం మిస్ అయిపోయారో అది బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ చదువుతారు అది, కాబట్టి అది కవర్ అయిపోతుంది. తర్వాత చాప్టర్ వైజ్గా 2026లో ఎలా 25 and 26లో ఏ టాపిక్స్ మీద రిపీటెడ్గా ఇస్తున్నారు అనేది కూడా ఒక లిస్ట్ తయారు చేసి మన టెలిగ్రామ్లో పెడతాను. మీరు అవి చేసుకోండి. మినిమం అవి చేసుకున్నా చాలు మీరు. కాబట్టి ఈ ఛాన్స్ మిస్ చేసుకోవకండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలంటే మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్. ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి పెద్ద రెఫరెన్స్ బుక్స్ ఏమి ఇప్పుడు నేను చెప్పట్లేదు మీకు. ఎందుకంటే ఇప్పుడు అవి చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, వెంబడి మెయిన్స్ వచ్చేస్తుంది. కాబట్టి రిఫరెన్స్ బుక్ని మరీ డీప్గా చదవాల్సిన పని లేదు. ఇప్పుడు రిఫరెన్స్ బుక్స్ కోసం నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక 99% స్ట్రాటజీలో ఒక వీడియో పెట్టాను. అందులో బుక్స్ గురించి మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. అందులో చూడండి. మన డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఇస్తాను, ఒకసారి అది చూడండి. కానీ ఇప్పుడైతే రిఫరెన్స్ బుక్స్ గురించి నేను పెద్దగా చెప్పట్లేదు. ఫస్ట్ మీరు వెళ్ళే కోచింగ్ క్లాసెస్లో, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చే మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ కోచింగ్ మాడ్యూల్, ఇందులో కూడా అన్నీ చేయమని చెప్పట్లేదు. ఫస్ట్ పీవైక్యూస్, ఫస్ట్ ప్రిఫరెన్స్ పీవైక్యూస్, ఇవన్నీ అవగొట్టాలి మీరు. ఎప్పటికీ నవంబర్ 15, 2026 ఈ డెడ్లైన్ పెట్టుకొని ఇది అవగొట్టండి ఫస్ట్. ఇది అయిన తర్వాత మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. ఈ మాడ్యూల్స్లో కానీ రిఫరెన్స్ బుక్స్లో కానీ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చేసుకోండి. సాల్వ్డ్ ఇల్లస్ట్రేషన్స్ అంటారు, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అన్న ఒకటే. ఈ ఇల్లస్ట్రేషన్స్ ఫస్ట్ చేసుకోండి. తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు ఎక్సర్సైజెస్లో ఉన్న క్వశ్చన్స్ చేసుకోండి. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ రౌండ్ ఇది అయిపోవాలి. ఇది సెకండ్ రౌండ్. తర్వాత మ్యాథ్స్లో పీవైక్యూస్ చేసేటప్పుడు ఒకేసారి 5 years 6 years ఒక చాప్టర్ మీద చేస్తూ కూర్చుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫస్ట్ రౌండ్లో ఒక 3 years పీవైక్యూలు చేయండి. ఇప్పుడు ఫంక్షన్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఫంక్షన్స్. ఈ చాప్టర్ మీరు వినగానే వన్ షాట్ అంతా వినేసి రాసుకుంటారు కదా నోట్స్. తర్వాత వెంబడే ఒక 3 years, లాస్ట్ 3 years చేసుకోండి. 2023 to 26. సెకండ్ రౌండ్లో మీకు టైం ఉన్న సెకండ్ రౌండ్లో ఇంకో 3 years వెనక్కి వెళ్ళిపోండి. 2023 అలా 3 years చొప్పున చేసుకోండి. మిగతా అయితే మొత్తం చేసినా పర్లా, ఓకే. తర్వాత ఈ మ్యాథ్స్కి సంబంధించి మొత్తం 14 చాప్టర్స్లో అన్నీ చదవక్కర్లేదు. ఒక 10 చాప్టర్ల మీద ఫోకస్ పెడితే చాలు. మీకు తక్కువ టైంలో మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. అవే ఇలా సబ్జెక్ట్ వైజ్గా ఏ చాప్టర్స్ చదవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ప్రియారిటీ చాప్టర్స్ అవి చూద్దాం. ఇప్పుడు ఫిజిక్స్లో చూద్దాం. ఫిజిక్స్లో కొన్ని బేసిక్ చాప్టర్స్ ఉన్నాయి. కైనమాటిక్స్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, సర్క్యులర్ మోషన్, సెంటర్ ఆఫ్ మాస్, ఇలాంటి ఫస్ట్ మాత్రం ఇందులో బేసిక్స్ నేర్చుకోండి బాగా. ఈ బేసిక్స్ ఉంటే మీకు ముందు చాప్టర్స్ బాగా అర్థమవుతాయి. అక్కడ కూడా వీటిని యూజ్ చేస్తారు. వీటిని బాగా
మరీ డీప్గా అక్కర్లేదు, వాటి మీద ఫార్ములాస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఫస్ట్. తర్వాత బకెట్ 1 ప్రియారిటీ చాప్టర్స్ చూద్దాం. స్క్రీన్ మీద వస్తాయి చూడండి. బకెట్ 1 మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఎక్కువగా వస్తాయి క్వశ్చన్స్, 3-4 క్వశ్చన్స్ దాకా వస్తాయి. కొంచెం ఈజీగా ఉంటుంది, హై స్కోరింగ్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్, ఇది మీ కెమిస్ట్రీలో కూడా వస్తుంది కాబట్టి అక్కడ ఇక్కడ కలిపి కామన్గా చదివేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ కెపాసిటెన్స్, రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్, ఇది ఫస్ట్ బకెట్. సెకండ్ బకెట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కైనమాటిక్స్, COM అంటే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సెమీ కండక్టర్స్, సాలిడ్స్, ఫ్లూయిడ్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఈ రొటేషనల్ మోషన్ చాలామందికి టఫ్గా ఫీల్ అవుతారు, ఎక్కువ టైం తీసుకుంటుంది, అది చివరిలో పెట్టుకోండి. ఫ్లూయిడ్స్ కూడా కొంచెం పెద్దది, సాలిడ్స్ చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువలో ఉంటుంది. దీన్ని బట్టి ఈ ప్రియారిటీలో చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ విజువలైజేషన్, కాన్సెప్ట్ని విజువలైజ్ చేసుకోవాలి. ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని విజువలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీయగలగాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఒక బ్లాక్ ఉంటుంది, దీనికి ఇగో నార్మల్ ఫోర్సు, ఈ కిందకి ఇది mg, ఇలా ఫోర్సు ఈ డైరెక్షను, నెక్స్ట్ ఫ్రిక్షను ఈ డైరెక్షను, ఇలా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేయగలగాలి, విజువలైజ్ చేసుకోగలగాలి, అప్పుడు మీకు తొందరగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్సర్ చివరి దాకా వచ్చేలాగా చేయండి. సబ్స్టిట్యూట్ చేసేసి ఓకే అయిపోయిందిలే అనుకోవద్దు, ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని దగ్గరగా ఉంటాయి. 16.8, 16.1, 16.7 ఇట్లా ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అందుకని మొత్తం క్లియర్గా ఆప్షన్స్ చూసుకోండి, దాన్ని బట్టి చివరి దాకా వచ్చేలా చేసుకుంటే మంచిది. ఒక్క సగం దాకా చేసేసి ఓకే అయిపోయింది వచ్చేసింది అనుకుంటే ఆన్సర్ రాదు. అక్కడ ఆన్సర్ పెడితేనే కదా మన మార్కులు వచ్చేది. అందుకని చివరి దాకా ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్స్ చూసుకొని ఈజీగా ఒకవేళ 16 ఉంది, ఇంకోటి ఏదో 20, 40, 50 ఉంటే మీకు దగ్గర 16 వచ్చేస్తే ఓకే, మీరు పూర్తిగా చేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ దగ్గర ఉంటే మాత్రం మీరు చివరి దాకా మొత్తం చేయాలి, ఇది ఒకటి తెలుసుకోండి. ఇప్పుడు కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీలో 3 పార్ట్స్ ఉంటాయి తెలుసు కదా, ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్. ఈ మూడిట్లో కూడా బేసిక్ చాప్టర్స్ ఏంటంటే ఈ మోల్ కాన్సెప్ట్. ఇందులో ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇవి చదువుకోండి, మీకు కాన్సెప్ట్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ NCERT కంపల్సరీ. NCERT మీద ఇందులో నుంచి దాదాపుగా 99% వీటి నుంచే వస్తుంటుంది కాబట్టి నేను NCERT ఒకటి. నెక్స్ట్ మొన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు జనవరి ఏప్రిల్లో బాగా లెంగ్తీగా ఇచ్చాడు, ఎక్కువ టైం కన్జ్యూమింగ్గా ఇచ్చాడు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇలా ఇచ్చి ఇందులో ఏది కరెక్టు, ఏ రెండు కరెక్టా, 3 కరెక్టా, 1 కరెక్టా, నెక్స్ట్ ఎసర్షన్, రీజనింగ్ అలా ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ప్రియారిటీ చాప్టర్స్ చూద్దాం. కెమిస్ట్రీలో ప్రియారిటీ చాప్టర్స్ మీకు స్క్రీన్ మీద వస్తాయి చూడండి. ఇందులో ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అండ్ పీరియాడిసిటీ, D and F black elements, aldehydes, ketones and carboxylic acids, coordination compounds and thermodynamics. వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. వీడియోస్ చూసిన తర్వాత వెంటనే PYQs ప్రాక్టీస్ చేసేయండి. తర్వాత ఒకసారి NCERT రిఫర్ చేస్తూ ఉండండి మధ్యలో. NCERTలోంచి లైన్ బై లైన్ కూడా వస్తుంటాయి. NCERT బాగా రిఫర్ చేయండి, PYQల మీద బాగా ఫోకస్ పెట్టండి, బాగా రివైజ్ చేయండి, మెమొరైజ్ చేయాలి. కెమిస్ట్రీలో ఎక్కువగా మెమరీ పవర్ బాగా వాడాలి, మెమొరైజ్ చేస్తూ బాగా గుర్తుంచుకోవాలి. రివిజన్స్ బాగా ఇంపార్టెంట్, రివిజన్ చేయకపోతే చదివింది మొత్తం మర్చిపోతారు కాబట్టి బాగా రివైజ్ చేస్తుండండి. ఫస్ట్ రౌండ్లో మాత్రం PYQలే, ఓన్లీ PYQలు. సెకండ్ రౌండ్లో ఇక మీరు మిగతాది మీ ఓపిక ఎంత చదవాలని చదువుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్ చూద్దాం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ ఉంటాయి కానీ అన్నీ చేయాల్సిన పని లేదు, సెలెక్టివ్గా చేసుకోండి. ఒక 10 చాప్టర్ల మీద బాగా ఫోకస్ పెట్టండి. అవేంటో మీ స్క్రీన్ మీద వస్తే చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ది వెక్టర్స్ అండ్ 3D జామెట్రీ. ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, 3 to 4 క్వశ్చన్స్ దాకా రావచ్చు. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్,
probability, permutations and combinations, functions, sets and relations, definite integration, differential equations, sequence and series, quadratic equations, binomial theorem and conic section. Conic section అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా 3 to 4 క్వశ్చన్స్ రావచ్చు. వీటి మీద బాగా ఫోకస్ పెట్టండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ వన్ షాట్ వీడియోస్ చూడండి, షార్ట్ నోట్స్ రాసుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెంబడి డైరెక్ట్గా పీవైక్యూలోకి వెళ్ళిపోండి. పీవైక్యూస్ మీద బాగా ఫోకస్ పెట్టాలి మీరు. ఇలా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్లోకి వచ్చి ఈ సెంగేజ్ కానీ అరిహంత్ కానీ అరిహంత్ ఏదో ఒకటి తీసుకొని అందులో ఇల్లస్ట్రేషన్స్ చేసుకోండి చాలు, ఎక్కువ వద్దు, ఇల్లస్ట్రేషన్స్ వరకు చూసుకోండి చాలు. నెక్స్ట్ అడ్వాన్స్ రాసే వాళ్ళకి ఈ మ్యాథ్స్లో బ్లాక్ బుక్ అని వస్తుంది. అది ఇప్పుడే కాదు, సెకండ్ రౌండ్ మీకు బాగా టైం మిగిలితే ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు కూడా మెయిన్స్ మీదే టార్గెట్ పెట్టండి. మెయిన్స్లో మీకు కనుక 99% వస్తే మంచి ఎన్ఐటీ వస్తుంది. ఫస్ట్ ఎన్ఐటీ సాధించండి, ఎన్ఐటీ కొట్టండి ఫస్ట్, తర్వాత అడ్వాన్స్డ్ ఐఐటీ మీద ఫోకస్ పెట్టండి. చాలామంది అనుకుంటారు ఎలాగోలా క్వాలిఫై అయిపోయి మన అసలు టార్గెట్ ఐఐటీ కదా దాన్ని కొట్టేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు అటు ఇటు అయ్యి కొంచెం కష్టంగా వస్తే ఇవి చేయలేకపోతే అప్పుడు ఐఐటీ రాదు, ఇటు ఎన్ఐటీ రాదు, రెండూ పోతాయి. ఇలా అయిన వాడు చాలామంది ఉన్నారు. అలా కాకుండా అలా తప్పు చేయవాకండి. ఫస్ట్ మాత్రం ఎన్ఐటీ టార్గెట్, ఎన్ఐటీలో కొన్ని ఐఐటీల కన్నా కూడా ఎన్ఐటీలో మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఇంకా మంచి బాగుంటుంది ఎన్ఐటీలు. కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు, ఎన్ఐటీల మీద బాగా ఫోకస్ పెట్టండి. ఒక ఎన్ఐటీ వస్తే మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది, నెక్స్ట్ మీరు ఐఐటీ కొట్టేయచ్చు. అలా పెట్టుకోండి. దీనికి అడిషనల్గా చదవాలి. ఐఐటీ కొట్టాలంటే ఈ బ్లాక్ బుక్ లాంటివి కొంచెం ఎడిషనల్ చదవాల్సి వస్తుంది. ఫిజిక్స్లోనేమో ఇరడవు ఎడిషనల్గా చేయాల్సినవి. మీరు మెయిన్స్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్ సాధించాలంటే ఇరడవు, మ్యాథ్స్లోనే బ్లాక్ బుక్. కెమిస్ట్రీలో మామూలుగా మన వీడియోలో కింద లింక్లో ఇచ్చిన వీడియోలో చెప్పినకు సరిపోతాయి. ఫస్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, అది కూడా పీవైక్యూస్ ఫస్ట్ బాగా సాల్వ్ చేయండి. తర్వాత రివైజ్ కాన్సెప్ట్స్, పీవైక్యూస్ని రివైజ్ చేయండి, కాన్సెప్ట్స్ని కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేయండి. నెక్స్ట్ మాక్ టెస్ట్లు, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు నవంబర్ 15 డెడ్లైన్ పెట్టుకొని మీరు మొత్తం చదివేసిన తర్వాత మాక్ టెస్ట్ రాసుకోండి. ఎగ్జామ్ కండిషన్లో టైం పెట్టుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మాక్ టెస్ట్లు, మీరు కాలేజీల్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా రాసే టెస్ట్లు కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. అవన్నీ కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. మాక్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీకు బాగా స్పీడ్ వస్తుంది. ఎగ్జామ్లో రాయాలంటే అక్కడ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో టైం బౌండ్గా మీరు ఆ టైం లోపల అయిపోవాలి మొత్తం. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ కూడా ఇప్పుడు లెంగ్తీగా ఇస్తున్నారు, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫిజిక్స్తో స్టార్ట్ చేయటం మంచిది. ఫిజిక్స్ మీద బాగా ఫోకస్ పెట్టి మీరు ఫిజిక్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు కెమిస్ట్రీ మీకు బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, కెమిస్ట్రీతో. మ్యాథ్స్తో మాత్రం స్టార్ట్ చేయొద్దు. మ్యాథ్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది, మొత్తం టైం తినేస్తుంది ఏదైనా ఒక క్వశ్చన్ దగ్గర. అలా చేయొద్దు. నెక్స్ట్ చివరిలో చేసుకోండి మ్యాథ్స్. అందులో కూడా ఎక్కువ క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకోవద్దు. మొత్తం మీరు కొన్ని ఈజీగా ఉంటాయి, అది కనిపెట్టండి. ఫస్ట్ చూడగానే ఈజీగా ఉన్న టకటక చేసేయండి. కొన్ని ఈజీగా వచ్చేస్తాయి, 2-3 స్టెప్స్లో ఈజీగా 2-3 నిమిషాలు చేసే ఉంటాయి. అవి చేసుకున్న తర్వాత లెంగ్తీ ప్రాబ్లమ్స్ చేసుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద మాత్రం బాగా పట్టు సంపాదించండి. తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఫేవరెట్గా ఉండేలా చూసుకోండి. ఈ సబ్జెక్ట్ నా ఫేవరెట్, నాకు ఇష్టం, మళ్ళీ ఇష్టం పెంచుకోండి మీరు. అలా పెంచుకుంటే ఎక్కువ స్కోరింగ్ వస్తుంది అందులో. నెక్స్ట్ ఈ మాక్ టెస్ట్లు ఏమేమి తప్పులు చేశారు, ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారు, ఏ చాప్టర్స్ వీక్ ఉన్నాయి, అవి అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇది స్ట్రాటజీ, సరైన స్ట్రాటజీ. ఫిజిక్స్ మొత్తం చదవటం అయిపోయిన తర్వాత చివరిలో ఎన్సీఆర్టీలో కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అందులో కొంచెం రిపీట్ అవుతున్నాయి బాగా. అందుకని కొన్ని అదేంటి అనేది మీ స్క్రీన్ మీద వస్తాయి చూడండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, సాలిడ్స్, కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఈఎంఐ, ఈఎం వేవ్స్, సెమీ కండక్టర్స్, మోడర్న్ ఫిజిక్స్, వేవ్ ఆప్టిక్స్. ఇందులో సెమీ కండక్టర్స్
మోటార్ ఫిజిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఈఎం వేవ్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీలో మీరు చేసుకుంటే అంటే మొత్తం సాలిడ్ ఎగ్జాంపుల్స్ థియరీ వరకే చూసుకోండి, ఇంపార్టెంట్ వరకే చూసుకోండి. ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు, అంత డీప్గా వెళ్ళొద్దు, టైం సరిపోదు. అది కూడా చివరిలో చూసుకోండి. పీవైక్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అట్లా మీకు టైం మిగిలినప్పుడు చూసుకోండి ఇవి. కెమిస్ట్రీలో ఏమేం చేయాలి పీవైక్యూస్ అనేది మీ స్క్రీన్ మీద వస్తాయి చూడండి. ఆర్గానిక్లో ఇయర్ వైజ్గా జనవరి అండ్ ఏప్రిల్ ఏమేమి షిఫ్ట్ చేయాలి అనేది మీ స్క్రీన్ మీద వస్తాయి చూడండి. అలాగే ఇనార్గానిక్లో ఏ ఇయర్స్వి ఏ మంత్, జనవరి, ఏప్రిల్ ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీకి దాదాపుగా అన్నీ చేసేయండి. తర్వాత పీవైక్యూస్లో 2026 ఉంటాయి కదా, జనవరి, ఏప్రిల్. ఈ పేపర్స్ మీరు మాక్ టెస్ట్లుగా వాడుకోవచ్చు. 25 వరకే అన్నీ చేసేసుకొని 26 మీరు మాక్ టెస్ట్లో టైం పెట్టుకొని చేసేయచ్చు. లేదంటే మొత్తం చేసుకోండి, ఎలాగైనా పర్వాలేదు. నెక్స్ట్ కాన్సెప్ట్కి తక్కువ టైం ఇవ్వండి. ఒక 30% కాన్సెప్ట్ మీద మీరు టైం స్పెండ్ చేస్తే ఒక 70% ప్రాక్టీస్ మీద చేయండి. ఎక్కువగా పీవైక్యూ మీద బాగా ఫోకస్ పెట్టండి. పీవైక్యూస్ తర్వాత కాన్సెప్ట్స్ మీద 30%, కొంచెం టైం తక్కువ, దీనికి ఎక్కువ టైం ఇవ్వండి. నెక్స్ట్ చదివేటప్పుడు మెయిన్ ఏంటంటే సమస్య డిస్ట్రాక్షన్స్, సోషల్ మీడియా. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాము, రీల్స్, యూట్యూబ్ రీల్స్, వాటి మీద ఫోకస్ తగ్గించండి. వాటి జోలికి వెళ్ళవాకండి. టాపర్స్ ఎవరైనా చూడండి ఫోన్కి దూరంగా ఉంటారు వాళ్ళు. యూట్యూబ్ తీసుకుంటే ఇలా ఎడ్యుకేషన్ వీడియోస్, మన జేఈ వీడియోస్ వరకే చూస్తారు, మిగతా అవి ఏం చూడరు. అట్లా మీరు సోషల్ మీడియా డిస్ట్రాక్షన్కి దూరంగా ఉండాలి. దీనికైనా మంచి సంకల్ప బలం ఉండాలి. ఎలా సాధించాలి, 6 నెలలు బాగా చదవాలి, ఆ తపన అది ఉంటే అప్పుడు ఆ డిస్ట్రాక్షన్స్ అని పోతాయి. తర్వాత చూసుకుందాం, ఎగ్జామ్ బాగా రాసిన తర్వాత ఎన్ఐటీ కొట్టిన తర్వాత అప్పుడు చూసుకుందాం. అవన్నీ ఎక్కడికి పోతాయి, వస్తూనే ఉంటాయి అవి. కాబట్టి దాని మనసంతా అటు పోకుండా, సినిమాల వైపు పోకుండా, బాగా డిస్ట్రాక్షన్స్లోకి పోకుండా కాన్సన్ట్రేషన్ చదువు మీదే పెట్టండి. తర్వాత మీకు సరిగ్గా మోటివేషన్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి ఊహించుకోండి, మీరు కంప్యూటర్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చినాయి, మీ కంప్యూటర్లో మీరు చూసుకుంటున్నారు, మీకు 99% వచ్చేసింది. అప్పుడు మీరు పొందే ఆనందం ఒకసారి ఊహించుకోండి. మీ పేరెంట్స్ పొందే ఆనందం, అవన్నీ ఒక్కసారి ఊహించుకోండి, మీకు మంచి మోటివేషన్ వస్తుంది. రోజు ఒక్కసారైనా తలుచుకోండి, ఒకసారి విజువలైజేషన్. మీరు సక్సెస్ అయిపోయేట్టు విజువలైజ్ చేసుకోండి, మీకు మంచి ఉత్సాహం వస్తుంది, మంచి మోటివేషన్ వస్తుంది. Yes, I did it! Oh my God, beta, we are so proud of you. Hard work pays off, my boy. కాబట్టి అలా మంచి ఇన్స్పిరేషన్స్ చదవండి, మీరు సక్సెస్ అవుతారు. మీకు హెల్ప్ చేయడానికి మన జేఈ తెలుగు మంత్ర ఛానల్ ఉంది. మీకు హెల్ప్ కావాల్సిన వాడి కింద కామెంట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.